యువ నాయకులు మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ 49వ జన్మదిన సందర్భంగా మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందని, అనంతరం యాదన్న నివాసంలో ఫౌండేషన్ అభిమానుల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి గజమాలలు వేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు యాదన్న యాదవ్ అభిమానులు సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్, నరాల చంటి యాదవ్, పెరిక సంపత్ కుమార్, గోలిగిరి, నెల్లికంటి రమేష్ యాదవ్, దొండ శేఖర్ యాదవ్, దొండ పవన్ కళ్యాణ్ యాదవ్, సుంకరబోయిన విన్ని యాదవ్, కొమరబోయిన గట్టయ్య యాదవ్, శంకర్ యాదవ్, చింటూ, మేకల రాజేష్, ముక్కముల రాజేందర్ యాదవ్, బుర్ర శివ, బుర్ర శేఖర్, ప్రకాష్, బుర్రాపల్లి, బత్తుల నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరూ ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళ కుటుంబంతో ఆనందంగా గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భావితరాలకు, భవిష్యత్తు తరాలకు రావాల్సినటువంటి యువత మరి తల్లిదండ్రులను గౌరవిస్తూ, ఈ సృష్టిని గౌరవిస్తూ మరి ఆ తల్లిదండ్రులు పెంచుకున్నటువంటి ప్రేమ, అభిమానం వాళ్ళ యొక్క ఉన్నత స్థానంలో ఉండాలి మా పిల్లలని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరి ఇప్పుడు వచ్చేటువంటి యువత కానీ రేపు భవిష్యత్తు తరాలకు వచ్చేటువంటి యువత కూడా అలా కోరికల మేరకు నడవాలి. ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వర్గీయులైన మా అమ్మ నాన్నగారు మా మధ్యలో లేకపోయినా వాళ్ళ పేరు ప్రతిష్టలు నిలపాలనే ఆకాంక్షతో నా శక్తి మేరకు చిన్న చిన్న ఏదో నా వంతుకు కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అందరూ ఈరోజు ఈ వేడుకని నిర్వహించినటువంటి నా ఆత్మీయ సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజానికానికి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కానీ భవిష్యత్తు తరాల్లో యువత మార్పు కోరుకోవాలి. 2023కు వీడ్కోలు చెప్తూ 24కు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలని, ఒక స్ఫూర్తిదాయకంగా అందరం సంతోషంగా ఒక మంచి మార్గంలో నడుస్తూ భవిష్యత్తును కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏ విధంగా ఉన్నదో రేపు రాబోయేటువంటి తరాలకు మనం అందించాల్సినటువంటి సాంప్రదాయ సంస్కృతి కూడా ఆ బాధ్యత మన మీద ఉందని యువత గుర్తుపెట్టుకొని మంచి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ భగవంతుడు అందరికీ ఆ శక్తిని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, వీడికి వచ్చినటువంటి నా ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతోమంది నేటి యువతకు ఆదర్శమైనటువంటి మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ గారి 49వ జన్మదినం సందర్భంగా మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యాదన్న యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు అల్పాహారం కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా యాదన్న యాదవ్ గారు గత 10 సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో ఎన్నో సేవా సామాజిక కార్యక్రమాలను చేపడుతూ నిరుపేదలైనటువంటి విద్యార్థులకు నోట్బుక్స్ కానీ, అదేవిధంగా
చదువులకు సంబంధించినటువంటి విద్యా సామాగ్రిని అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులను ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి యాదన్న యాదవ్ గారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకొని ఆయన భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మేకల యాదన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరి ఆత్మీయులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యాదన్న యాదవ్ గారు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సంవత్సరం మున్సిపాలిటీ కార్మికులకు వస్త్రాలు పంచడం కానీ, అనాథాశ్రమంలో పిల్లలకి అన్నదానం చేయడం కానీ వివిధ కార్యక్రమాలు పాల్గొంటున్నాం. అందరికీ మాకు కూడా సంతోషంగా ఉంది. అన్న పుట్టినరోజు లాగానే మాకు కూడా కొంత తోచినంతగా మేము కూడా అదే ఆదర్శంగా ఉండి మేము కూడా ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరూ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ.